నెల్లూరు నగరంలోని స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఇందిరాభవన్ నందు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు దేవకుమార్ రెడ్డి, నగర అధ్యక్షుడు షేక్ ఫయాజ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు రాహుల్ గాంధీ 54వ జన్మదిన వేడుకలు కేక్ కట్ చేసి పేదలకు దుప్పట్లు పంపిణీ చేసి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భవిష్యత్తులో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పీసీసీ మెంబర్ బాల సుధాకర్, గణేష్, హనీఫ్, ముజీబ్, యూనిస్, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. Happy birthday to you. Happy birthday to Rahul Gandhi. Rahul Gandhi. వదిలాలే రాహుల్ గాంధీ నాయకత్వం, వదిలాలే రాహుల్ గాంధీ నాయకత్వం, వదిలాలే మా ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ గారు 54వ జన్మదినం సందర్భంగా స్థానిక ఇందిరాభవన్లో జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ జన్మదినం కేక్ కట్ చేసి పేదలకి వస్త్రదానం కార్యక్రమాన్ని చేయడం జరిగింది. రాహుల్ గాంధీ గారు ఈ దేశానికి దశ దిశ అని దేశమంతా మొన్నటి ఎన్నికల్లో చూసిన సందర్భాన్ని మనం ఒకసారి గుర్తు చేసుకుంటే, రాహుల్ గాంధీ గారు ఈ రిజల్ట్ తర్వాత దేశమంతా కూడా ఆయన ఒక ప్రత్యేకతను చాటుకున్నాడు. అధికారమే ముఖ్యం కాకుండా అధికారం ఉంటే భారతదేశంలో అనేక మందికి పేదవాళ్ళకి అండగా ఉండొచ్చు అనే ఒక సంకల్పంతో పనిచేసినటువంటి వ్యక్తి రాహుల్ గాంధీ. ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం ఇండియా కూటమి జరిగిన ఎన్నికల్లో దగ్గరగా ఇండియా కూటమి గెలుపు దశలో పయనించినటువంటి విషయాన్ని దేశ ప్రజలందరూ కూడా గమనించారు. ఎన్నో రకాలుగా అన్ని రాష్ట్రాల్లో నరేంద్ర మోడీ యొక్క నిరంకుశ విధానాల్ని ఎన్నికల వ్యవస్థల్ని చేతిలో పెట్టుకొని ఎన్నికల్ని ప్రభావితం చేసేటట్టు చేసిన సందర్భాన్ని దేశ ప్రజలందరూ కూడా గమనించారు. అయినా కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి గెలిచిందనే మేము భావిస్తున్నాం. ఇటువంటి వ్యవస్థల్ని నిర్వీర్యం చేసి అధికారాన్ని చేపట్టాలని ఒక సంకల్పంతో పనిచేశారే తప్ప బీజేపీ మీద ప్రజలకు కానీ పేదలకు కానీ మైనారిటీస్కి కానీ ఎవరు కూడా అభిమానం లేదు, చిత్తశుద్ధి లేదు. వాళ్ళ మీద చేస్తారని నమ్మకం కూడా లేదు. అయినా ఒక్క అవకాశం మన ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించింది. ఆ కూటమి ప్రధానంగా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ కూటమి విజయం సాధించిన దానికి
మేము స్వాగతిస్తున్నాం. అధ్యక్షుడిని ఈరోజు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మహానేత, ఈ దేశానికి దశాదిశ కాబోయే ప్రధానమంత్రి రాహుల్ గాంధీ గారి బర్త్డే సందర్భంగా ఈరోజు మేమంతా ఇక్కడ ఒక పండగ వాతావరణం ఏర్పడింది. ఆయన ఖచ్చితంగా ప్రజల మనిషి. 40 సీట్ల నుంచి 100 సీట్లకు కాంగ్రెస్ పార్టీ జయకేతనం ఈరోజు భారతదేశం వ్యాప్తంగా చేయడం జరిగింది. 4200 కిలోమీటర్లు పాదయాత్ర చేసి ప్రజల సమస్యలు తెలుసుకొని, అదేవిధంగా మణిపూర్ నుంచి మహారాష్ట్ర దాకా మళ్ళీ పాదయాత్ర చేసి దేశంలో అశాంతి లేకుండా శాంతి చేయాలన్న ప్రయత్నం చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే 234 సీట్లు ఇండియా కూటమికి రావడం జరిగింది. రాబోయే రోజుల్లో ఈరోజు బీజేపీ ప్రభుత్వానికి వాళ్ళ యొక్క బలాన్ని తెగించి వాళ్ళని బలహీనులుగా చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ, ఇండియా కూటమి అతి త్వరలో పేద ప్రజల రోజులు రాబోతున్నాయి. కాబట్టి రాహుల్ గాంధీ గారిని ఆదరించాల్సిన అవసరం కూడా ఇంకా ఉందని చెప్పి నేను తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.